హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మ్మ్, రష్మిక మందన్న అల్లు అర్జున్తో డ్యాన్స్ అసౌకర్యంగా ఉందా? ఇప్పుడు అనిపించిందా? అదే పుష్ప 1లో ఒక సీన్ ఉంది. లాస్ట్లో ఎస్ఐ రమ్మంటున్నాడు నన్ను. ఎస్ఐనా విలన్ పక్కలోకి రమ్మంటున్నాడు. ఫస్ట్ నీతో అయితేనే తర్వాత వెళ్తాను అని ఆ సీన్ పెడితే నేను చేయను అనొచ్చు కదా. బాగా దొబ్బి ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ప్రొడ్యూసర్ దగ్గర ఆ సీన్ చేసినావు. ఆ డైలాగ్ వింటేనే అసలు పరమ అసహ్యంగా ఉంది. టీనేజ్ అమ్మాయిలు, యూత్ బాగా దాన్ని ఎంజాయ్ చేశారు. నువ్వు అప్పుడేమనలే. అల్లు అర్జున్తో ఇప్పుడు అంటున్నావు డ్యాన్స్ అసౌకర్యంగా ఉంది అని. అప్పుడేమైంది నీ మైండ్? అప్పుడు ఎటుపోయింది? ఇప్పుడు ఫ్రెష్ అయిపోయిందా మైండ్? తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు డబ్బులు. సినిమా చేసేటప్పుడు ఎక్కడ టచ్ చేసినా ఎలాంటి సీన్ అయినా ఎట్లాంటి డైలాగ్ అయినా పండిస్తారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? అతను అల్లు అర్జున్తో పుష్ప 2లో చెప్తున్నావు డ్యాన్స్ అసౌకర్యంగా ఉంది అనే డైలాగ్ ఇప్పుడు వచ్చింది బయటికి. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది అది? అంటే ఆయన మీద కేసు అయింది కాబట్టి ఇంకొకటి యాడ్ చేస్తున్నావా నువ్వు? ఏ గాలికి ఆ సాప ఎత్తుతున్నారా మీరు? ఏ రోటి పోతే ఆ పదం. ఎందుకు రష్మిక మందన్న? ఇంకొక డైలాగ్ ఉంది పుష్ప 1లో, ఒక ముద్దుకు 2000 అని. అది కూడా పాపులర్ అయిపోయింది. అది టీనేజ్ అమ్మాయి స్టూడెంట్స్తో కలిపి ఆ డైలాగ్ నీతో ఉంది. అప్పుడు అనిపించలేదా అసౌకర్యంగా? ఆ డైలాగ్కు డ్యాన్స్తోనే వచ్చింది అసౌకర్యం. మీరు అట్లా చేయబట్టే కదా ఈ రియల్గా యూత్ అబ్బాయిలు అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఫ్యాన్స్ అవుతున్నారు. మీరు అట్లా చేయకుంటే ఎందుకు ఇష్టపడతారు? మీరు ఓపెన్గా చేస్తున్నారు కాబట్టి యూత్ అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతున్నారు అంతే. ఓకేనా? ఇప్పుడు కొత్తగా డ్యాన్స్ అసౌకర్యంగా ఉందని విమర్శలు వద్దు. అట్లంటే అల్లు అర్జున్ భార్య కూడా నీ మీద కేసు పెట్టాలి ఇప్పుడు. ఏమని? నా భర్తతో ఈ విధంగా డ్యాన్స్ చేస్తుంది ఇట్లాంటి సీన్స్లో అని ఆమె పెట్టాలి నీ మీద కేసు. అట్లాంటివి చేసే హీరోయిన్స్ మీద యాక్షన్ తీసుకోండి. నిర్మాతలు చెప్పినా మేము చేయమని చెప్పాలి, కానీ చేసిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత విమర్శించొద్దు కదా. అది పద్ధతి కాదు కదా. రష్మిక మందన్న చెప్పినప్పుడే సినిమా స్టార్టింగ్లోనే ఖరాఖండిగా చెప్పాలి, ఈ సీన్స్ మేము చెయ్యము. బయట సమాజంలో ఏదైనా మంచి చేస్తే మంచిని ఫాలో అవుతారు జనాలు, చెడును కూడా ఫాలో అవుతారు. ఏది మంచిగా ఏది చెడ్డదా ఏది మంచిదా ఆలోచించే కెపాసిటీ నీకుంది కదా ఒక హీరోయిన్గా. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు డబ్బు కోసం, డబ్బు ఎక్కువ వస్తుందని అంతే. ప్రొడ్యూసర్లు ఎక్కువ మనీ ఇస్తాము అంటే యూత్ బాగా చూస్తారండి అలాంటి సీన్స్ అంటే ఐ మీన్ డైలాగ్స్, సన్నివేశాలు చూస్తారని వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఫ్యాక్షనిజం కానీ ఒక రౌడీయిజం కానీ రాజకీయం కానీ డ్యాన్స్ కానీ రొమాంటిక్ డ్యాన్స్ కానీ అలా దాంట్లో ఉన్న సీన్స్ని బట్టి జనాలు అట్రాక్షన్గా చూస్తారు.
ఎక్కువ శాతం చూస్తారు. ఎందుకంటే ఇంట్లో భార్య ఉన్నా కానీ అలాంటి సీన్స్ అవి ఉండవు కదా, ఎక్స్పోజింగ్లు ఉండవు కదా. సంసారం అంటే అది వేరే ఉంటుంది. అది సంసార పరంగా చూపించరు కదా, ఏదో ఎక్స్పోజింగ్లు, టెంప్ట్ అయ్యేటట్టు అట్లా చేస్తారు కదా హీరోయిన్స్, హీరో హీరోయిన్స్ ఇద్దరు. అందుకని అది అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లోకి వెళ్ళి. వాడు ఒకడు చూసి వచ్చి, అరే బాగా ఎక్స్పోజింగ్ హీరోయిన్ బాగుందిరా, బాగా టెంప్టేటెడ్ ఉందిరా, సీన్స్ బాగున్నాయిరా అని చెప్తే ఇంకా నలుగురు పోతారు. అప్పుడు మీకు ఇదేంటి రాబడి ఎక్కువ అవుతుంది, కలెక్షన్ బాగుంటుంది, సూపర్ హిట్ అంటారు. ఏదో సంసార పరంగా, తల్లి పరంగా, తల్లి కొడుకులు ఆ సన్నివేశాలు అట్లా పెట్టినామనుకో, సెంటిమెంటల్గా మదర్ సెంటిమెంట్, అలాంటి సినిమాలు చూడరు, అసలు పట్టించుకోరు. ఉన్నట్టు కూడా జనాలు దాని గురించి పబ్లిసిటీ చేయరు. రొమాంటిక్ సినిమాలు అట్లాంటివి అయితే ఫ్యాక్షనిస్ట్ బాగా పబ్లిసిటీ అయిపోతాయి సినిమాలు కూడా తొందరగా, కలెక్షన్ బాగుంటుంది. అందుకే కదా మొన్న రేవతి అనే అమ్మాయి చనిపోయింది. అసలు ఆ అమ్మాయికి ఏమన్నా, అంతమంది చనిపోయిన వాళ్ళు వీడియో చూస్తున్నారు, లేడీసే లేరాడా ఎక్కువ శాతం. ఆ ప్రీ రిలీజ్ మూవీ చూడడానికి వెళ్ళడం ఎందుకు అంత చిన్నపిల్లని పెట్టుకొని? మా వాళ్ళది కూడా తప్పు ఉంది, అలా పోకూడదు కదా. మనం ఏంది, మన కెపాసిటీ ఏంది, అంత ఖరీదు పెట్టి ఎందుకు సినిమా చూడాలి? 3,000 ఏమో ఒక్కొక్కటి, 3,000 టికెట్ పెట్టి అంత అవసరమా? భర్తలు సంపాదిస్తున్నారని ఓ ఇష్టానుసారంగా బెదిరించి ఉదిరించి భర్తను, నువ్వు తీసుకుపోవా ఇట్లా అట్లా అని డిమాండ్ చేసి, రుబాబ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి ఆ ప్రీ రిలీజ్ మూవీ కోసం డబ్బులు ఖర్చు పెట్టించి, టికెట్లే 12,000, ఇంకా ఖర్చులు మొత్తం 20,000. వచ్చే జీతం ఎంతనో 30,000 40,000 వస్తుంది అలా మూవీకి. ఒక నెలలో ఈ 20,000 ఫస్ట్ అయిపోయా, మంత్ స్టార్టింగ్లోనే 20,000 అయిపోయాయి. ఇంకా మిగిలినవి మళ్ళీ అప్పులు చేయాలి. వాళ్ళంత టికెట్ కూడా పెట్టకూడదు, పెట్టినా కానీ వెళ్ళిండ్రు వీళ్ళు. మన కెపాసిటీ ఏంది మనం చూసుకోవాలి. ఏదో కోటీశ్వర్లు అట్లా బాగా బలిసిన వాళ్ళు అయితే, బలిసిన వాళ్ళు అంటే మనీ ఉన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళు అయితే పోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, కార్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ వేరే ఉంటుంది. వాళ్ళు ఎంట్రెన్స్ కూడా వేరే ఉంటుంది. ఇక అతి ఆశకు పోయి ప్రాణాలే పోగొట్టుకున్నది ఆ అమ్మాయి, ఇలా అనమాట. మళ్ళీ ఐటెం సాంగ్ శ్రీలీలతో పెట్టిండ్రు. అదేదో చిన్నపిల్లని కొట్టినట్టు దెబ్బలు పడతారో అనేది ఆ సాంగ్ పెట్టి శ్రీలీలతో డ్యాన్స్ చేయించిండ్రు. ఎన్ని కోట్లు మిగిలించుకున్నారు. కొత్త హీరోయిన్ కదా శ్రీలీల, ఐటెం సాంగ్ అంటే ఇంకా బాగా అదిరిపోతుంది అని ఈ అబ్బాయిలు అంతా ఎగబడి ప్రీ రిలీజ్ కోసం వెళ్ళిండ్రు. బాగా అయినా అంత రష్, అంత దూకుడుగా ఎందుకు పరిగెత్తాలి వీలైనా? ఒక అమ్మాయి పడిపోయిందని కనీసం అక్కడున్న యాజమాన్యానికన్నా కొంచెం ఉండాలి కదా. సీసీ కెమెరాలో చూస్తుంటారు కదా ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా జరుగుతుంది, ఏంది పరిస్థితి అని. ఆ థియేటర్ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళైనా. మా వాళ్ళకంటే కొంచెం ఇంగింత జ్ఞానం లేదు చూసే మా ఫ్యాన్స్కి. అడావుల్లో దువ్వుకుంటూ తోసుకుంటూ క్యూ లైన్ పెట్టచ్చు కదా. ఏంటి ఎగ్జిట్లో క్యూ లైన్ పెడతారు కదా టికెట్ తీసుకునేటప్పుడు, అట్లాంటివి పెట్టచ్చు కదా ప్రీ రిలీజ్ కోసం కూడా. అట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాణహాని కలిగించి ఇట్లా చేస్తున్నారు.
అలా చేయకండి. యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.